మంచి ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు లేవు, భర్తతో గొడవ లేదు, ఉండటానికి సొంత ఇల్లు. ఇంతలో ఏం కష్టం వచ్చిందో ఏమో, జీవితం మీద విరక్తి చెందిందని పిల్లల్ని వదిలి వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అసలు ఇంతకీ ఆ తల్లి ఎవరు? పిల్లల్ని తీసుకొని మరీ చనిపోయేంతగా ఆమెకు ఏం కష్టం వచ్చింది? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని బోడుప్పల్ పరిధి చెంగిచెర్ల హరితవనం కాలనీలో విజయారెడ్డికి సొంతిల్లుంది. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి కుమార్తె చేతనారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి అనే 2 పిల్లలున్నారు. విజయారెడ్డి తన తల్లి పుష్పలతతో కలిసి నివసిస్తున్నారు. విజయారెడ్డి మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తోంది. కూతురు, కొడుకు ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. ఇంతవరకు బానే ఉంది. అయితే ఎప్పుడూ క్యాబ్లో ఆఫీస్కి వెళ్లే ఆమె తన సొంత కారులోనే ఇంటి నుంచి బయలుదేరింది. ఇంతలో ఆమె తల్లి క్యాబ్లో ఎందుకు వెళ్ళట్లేదని అడిగినా ఏదో సాకు చెప్పి బయటకు వచ్చేసింది. ఇంటి నుంచి నేరుగా పిల్లలు ఉంటున్న హాస్టల్కి వెళ్ళింది. తన బంధువు చనిపోయాడని వార్డెన్లకు చెప్పి పిల్లల్ని కారు ఎక్కించింది. తర్వాత 2 పిల్లలతో అర్ధరాత్రి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని పార్కింగ్లో కారు ఆపి కారు కీని కొడుకు జేబులో పెట్టింది. ప్లాట్ఫామ్ పైకి వచ్చి అక్కడి నుంచి ముగ్గురు గట్కేసర్కు వెళ్లే దారిలో రైలు పట్టాలపై నడుచుకుంటూ కిలోమీటర్ వరకు వెళ్లి ఆగారు. రైలు పట్టాలపైకి చేరాక ఆమె పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుంది. ఎదురుగా ట్రైన్ రావడంతో ఆ సౌండ్కి పిల్లలిద్దరూ భయపడి తల్లిని గట్టిగా హత్తుకొని అక్కడే ఉండిపోయారు. రైలు పట్టాలపై తల్లి, పిల్లల్ని చూసిన లోకో పైలట్ గట్టిగా హారన్ కొట్టారు. అయినా వారు పట్టించుకోకుండా మరింత దగ్గరగా హత్తుకొని కదలకుండా పట్టాలపైన ఉండడంతో ట్రైన్ ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. బాలుడి షర్ట్లో కారు కీ దొరకడంతో పోలీసులు కారును గుర్తించారు. పార్కింగ్ స్లిప్ పై ఆత్మహత్య కంటే ముందు విజయారెడ్డి రాసిన సూసైడ్ నోట్ కారులో దొరికింది. నేను జీవించలేను, ఈ జీవితం చాలా భారంగా ఉంది, బతకాలని ప్రయత్నించినా బతకలేకపోతున్నా, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా, పిల్లల్ని వదిలి వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నా, మా చావుకు ఎవరూ కారణం కాదు, అమ్మా నన్ను క్షమించు అని ఆ నోట్లో ఉంది. విషయం తెలిసిన విజయారెడ్డి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమార్తెకు ఏ బాధ, ఆర్థిక ఇబ్బందులు లేవని, ఇంట్లోనూ ఎటువంటి గొడవ జరగలేదన్నారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి ఫోన్, ల్యాప్టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని జీఆర్పీ డీఎస్పీ జావేద్ అన్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత వీరి ఆత్మహత్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాతే తన పిల్లలు 2 హాస్టల్ నుంచి ఆమె తీసుకెళ్లిందని చెప్పారు. విజయారెడ్డి ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భర్త దుబాయ్లో ఉండటం, పిల్లలిద్దరూ దూరంగా పటాన్చెరు హాస్టల్లో ఉండి చదువుకోవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కొంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.